సాధారణంగా ఇంట్లో పిల్లలు అది కావాలి ఇది కావాలి అంటూ అలవికాని కోరికల చిట్టా విప్పితే డబ్బేమైనా చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నారా అని పెద్దలు అనడం చూస్తుంటాం. అయితే నిజంగానే చెట్లకు డబ్బులు కాస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. ఇప్పుడు ఆ మాట నిజమయ్యే రోజులొచ్చాయి. అయితే తలతల్లాడే కరెన్సీ నోట్ల రూపంలో కాదు గాని ధగధగ మెరిసే అచ్చమైన బంగారం చెట్లకు కాస్తోంది. ఫిన్లాండ్ అడవుల్లోని నార్వే స్ప్రూస్ అనే జాతి చెట్ల ఆకుల్లో సూక్ష్మస్థాయిలో బంగారు రేణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. బంగారం కాసే ఆ చెట్టు పేరు నార్వే స్ప్రూస్ అని వెల్లడించారు. అయితే ఈ చెట్లకు దాదాపు బంగారు రంగులో మెలమెల మెరిసే పదునైన సూదుల్లాంటి ఆకులుంటాయి. వీటి కొన కొసల్లో బంగారు రేణువులు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని బయటకు తీసి ప్రత్యేక పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే నిగనిగలాడే బంగారం ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉత్తర ఫిన్లాండ్లోని కట్టిలా గోల్డ్ మైన్ సమీపంలో ఉన్న 23 స్ప్రూస్ చెట్లపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్ ఆవులు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 138 రకాల ఆకుల శాంపిళ్లు సేకరించి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు. అయితే నేల లోపల ఉండే బంగారం వేర్లు పీల్చుకునే నీటి ద్వారా ఈ చెట్ల ఆకుల్లోకి వస్తుందని, అక్కడ ఘనరూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ఆకుల్లోని బ్యాక్టీరియా బయోఫిల్మ్స్ మధ్య నానో సైజ్ గోల్డ్ పార్టికల్స్ ఉన్నట్లు గుర్తించారు. నేలలోంచి బంగారం చెట్ల వేర్ల ద్వారా ఆకుల్లోకి చేరే క్రమంలో ఎండోఫైట్స్ అనే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు కనుగొన్నారు. అయితే మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లుగానే అన్ని స్ప్రూస్ చెట్లకు ఈ బంగారు లక్షణాలు లేవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. నీటి ప్రవాహ మార్గాలు, సూక్ష్మజీవులు, నేల స్వభావం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని స్ప్రూస్ చెట్లకే ఈ బంగారం కాస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మొక్కల ఆధారిత బంగారం అన్వేషణకు ఈ అధ్యయనం బాగా ఉపకరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నార్వే స్ప్రూస్ జాతి చెట్ల నుంచి బంగారాన్ని వెలికితీసే ప్రక్రియపై పరిశోధనలు ఇంకా సాగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు ఈ స్ప్రూస్ చెట్లు ప్రపంచమంతా విస్తరిస్తే విశ్వమంతా పసిడిమయమే అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.